Hi guys, welcome back to channel Little Things. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఈ రోజు ఈ వీడియోలో మేము ముందుకు వచ్చాను వెస్టర్న్ వేర్ కలెక్షన్ తో. వెస్టర్న్ వేర్ చాలా మంది అడిగారు నన్ను పర్సనల్ గా కూడా, అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది పింక్ చేశారు వెస్టర్న్ వేర్ కలెక్షన్ షేర్ చేయండి అని. అన్ని కుర్తీస్ కలెక్షన్ ఏనా అని అంటున్నారు. సో నాకు కంఫర్ట్ ఉండేవి కొన్ని కలెక్షన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా వెస్టర్న్ వేర్ లో. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది జీన్స్ టాప్స్ ఇవి కూడా అడిగారు. డెఫినెట్లీ అవి కూడా తొందరలోనే మీతో షేర్ చేస్తాను. అండ్ ఫ్రాక్స్ అయితే నేను చాలాసార్లు చేసున్నాను వెస్ట్రన్ వేర్లో, లైక్ సింపుల్ ఫ్రాక్స్ లాంటివి అండ్ కాటన్ ఫ్రాక్స్. అండ్ ఒకసారి చెక్ చేయండి. మీకు షాపింగ్కి ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఇష్టం లేదు అని అంటే హ్యాపీగా మన ఛానల్లో అన్నీ ఉంటాయి, మీకు లింక్స్ దొరుకుతాయి, హ్యాపీగా పర్చేస్ చేసేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే ఈరోజు నేను వెస్ట్రన్ వేర్ కలెక్షన్ లైక్ కోఆర్డ్ సెట్స్ లాగా అట్లా తీసుకున్నాను. సో అవి మీతో షేర్ చేస్తాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఫస్ట్ దానిలోకి వెళ్ళిపోదాము. ఇది లిటిల్ బాక్స్ అని చెప్పి బ్రాండ్ అనమాట. ఇది నేను వెబ్సైట్లోనే తీసుకున్నానండి. అంటే లైక్ వేరే యాప్స్లో అలా ఏం తీసుకోలేదు, వెబ్సైట్లోనే తీసుకున్నాను. సో కొత్తగా ఉంది, ట్రై చేద్దామని చెప్పి. ఇది యాక్చువల్లీ నేను లాస్ట్ టైం ఏదో ఒక సెట్ అట్లా తెప్పించాను, బాగుంది. అందుకే కలెక్షన్ కూడా బాగా వెస్టర్న్గా బాగా కనిపిస్తుంది, అంటే మనకు కంఫర్ట్గా ఉండేలా అనిపించింది. క్లాత్ అయితే ఫ్యాబ్రిక్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో అందుకని ఒకసారి ట్రై చేసి మీకు కూడా షేర్ చేద్దాం అన్నట్టు చూపిస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఇది సెట్, ఇది టాప్ వచ్చింది సెట్కి ఇట్లా అనమాట. రిబ్డ్ టాప్ అంటాం కదా, సో స్లీవ్లెస్ టాప్ ఇది. సో ఇట్లా వచ్చింది. కలర్ వచ్చేసి దీంట్లో ఒక్కొక్క కలర్ కూడా అవైలబుల్ ఉన్నట్టుంది. ఇది లైట్ షేడ్ అనమాట. సో లైట్ కలర్ చాలా నచ్చింది నాకు. ఈ కలర్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఇట్లా లైట్ షేడ్స్, పేస్టల్ షేడ్స్, ఇట్లా లైట్ షేడ్స్ నాకు చాలా నచ్చుతాయి. సో బాగుంటుంది. ఇట్లా నెక్ కూడా ఇక్కడ వరకు వచ్చేస్తుంది మనకి ఆల్మోస్ట్. నేను పక్కన యాడ్ చేస్తాను వేసుకుని, మీకు చూడొచ్చు. సో ఇలా వస్తుంది అండ్ ఇట్లా స్ట్రెచ్ అవుద్ది అనమాట. సో నేనైతే సైజ్ లార్జ్ తీసుకున్నాను. స్ట్రెచ్ అవుతుంది కాబట్టి మనం ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకున్నా పెద్ద ప్రాబ్లం ఉండదు. బాడీ హగ్గింగ్ లాగా ఉంటుంది అనమాట. సో ఇది టాప్ వచ్చింది, సెట్లా వచ్చింది. దీనికి నాకు ఈ కాంబో చాలా నచ్చింది, చాలా క్లాసీగా ఉంది కాంబో. ఇది బాటమ్ వచ్చింది అనమాట. ఇట్లా బాటమ్ వచ్చింది ఇది. దీనికి పాకెట్స్ అవి కూడా వచ్చాయి. సో రెగ్యులర్గా మనం క్యాజువల్ వేర్లో వేసుకోవడానికి చాలా 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 బాగుంటాయి ఇట్లాంటివి. అండ్ ఏదైనా లైక్ ట్రావెల్ చేసేటప్పుడు, జర్నీస్లో, ఎయిర్పోర్ట్ లుక్ లాగా అట్లాంటప్పుడు చాలా నీట్గా క్యూట్గా కనిపిస్తుంది అనమాట. సో ఈ కలర్ కూడా బాగుంది, షేడ్ కైండ్ ఆఫ్ బ్రౌన్ షేడ్ వచ్చింది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి, థిక్గానే ఉంది, అంటే ట్రాన్స్పరెంట్గా అట్లా ఏం లేదనమాట. సో చాలా బాగుంది క్వాలిటీ, నాకు చాలా నచ్చింది. చాలా కంఫర్ట్ ఉంటుంది ఇలాంటి ప్యాంట్స్, మనకి చాలా కంఫర్ట్గా ఉంటాయి. అండ్ దాంతోపాటు మనం క్యారీ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ట్రావెల్కి ఎట్లాంటప్పుడు వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కదా. సో నేను పక్కన యాడ్ చేస్తాను, ఎలా ఉందో చూసి మీరు కూడా కావాలంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి జస్ట్ డ్రెస్ లాగా తీసుకున్నాను, అంటే ఏమంటారు బాడీకాన్ డ్రెస్ అంటారు కదా, అట్లాంటిది. ఇది నాకు చాలా నచ్చింది తెలుసా. నాకు ఇది మెయిన్ బ్లాక్ అనేసరికి ఈ మధ్య నాకు ఇట్లాంటి బాడీకాన్ డ్రెస్సెస్ కొంచెం బ్లాక్ అయితేనే ప్రిఫర్ చేస్తా. కొంచెం వేరే షేడ్స్ కంటే బ్లాక్ అయితే కొంచెం తెలీదు అంత. బాడీకాన్ డ్రెస్సెస్ అంటే నాకు కొంచెం అంత హగ్గింగ్ డ్రెస్సెస్ కొంచెం కంఫర్ట్ ఉండదు అనమాట. మీకు తెలుసు కదా, నేను ఎప్పుడు లూజ్గా వేసుకుని తిరుగుతా, అలా టైట్గా కంఫర్ట్గా అనిపించదు అనమాట నాకు. బట్ బాడీ హగ్గింగ్ డ్రెస్సెస్ ఇట్లాంటివి ఏంటంటే మనకి కంఫర్ట్గా ఉండాలి అని అంటే మనం క్యారీ చేసే విధానం బట్టి ఉంటుంది, అండ్ మనం చూస్ చేసుకునే బట్టి ఉంటుంది కదా. సో మరీ షార్ట్గా కూడా వేసుకోలేను. సో కరెక్ట్గా ఉందన్నమాట. ఇది లెంత్ వైజ్ కూడా పర్ఫెక్ట్ ఉంది, అండ్ చూడడానికి కూడా స్టైలిష్ ఉంది. ఓన్లీ బ్లాక్ లా కాకుండా ఇలా కాలర్ వచ్చి ఇట్లా వచ్చింది. సో ఇక్కడ ఇట్లా వైట్ ప్రింట్, వైట్తో మళ్ళీ దీన్ని హైలైట్ చేయడం వల్ల కొంచెం క్యూట్గా అనిపించింది నాకు ఈ అవుట్ఫిట్ చూడగానే, అందుకే తీసుకున్నాను. ఇది కూడా నేను సైజ్ లార్జ్ తీసుకున్నాను అనుకుంటా, లార్జే తీసుకున్నా. సో నేను పక్కన యాడ్ చేస్తాను, ఎలా ఉందో మీరే చూసి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, బాగుందా లేదా అని చెప్పి. ఇట్లాంటివి ఎప్పుడు నేను మన ఛానల్లో చూపించలేదు, ఇదే ఫస్ట్ టైం నేను చూపిస్తున్నా. సో ఐ హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు కదా మన ఛానల్లో, డిఫరెంట్ పీపుల్ చూస్తూ ఉంటారు, డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు. సో కాబట్టి అన్ని ఏజ్ గ్రూప్స్ని కవర్ చేసుకోవాలి కాబట్టి అన్నీ చేస్తున్నాను అనమాట, ట్రై చేస్తున్నాను అట్లీస్ట్. కొంతమంది ఏజ్ అయినా సరే ఏజ్ బట్టి కాకుండా కొంతమంది కంఫర్ట్ బట్టి కూడా ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటారు. సో అలా కూడా మీరు చూస్ చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇది కూడా యాడ్ చేద్దాం అనిపించింది. వెస్ట్రన్ వేర్ కలెక్షన్ పెద్దగా నేను ఎప్పుడు యాడ్ చేయలేదు, అందుకే మీకు ఎలా ఉన్నాయో చెప్పండి. నెక్స్ట్ వీడియోస్లో ఇంకేం యాడ్ చేయొచ్చో కూడా నాతో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్కి వెళ్ళిపోదాము. ఇది నెక్స్ట్ అవుట్ఫిట్, చాలా బాగుంది, నాకు చాలా 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 నచ్చింది. నేనైతే ఇదిగోండి షర్ట్ ఇట్లా వస్తుంది,
చాలా స్మూత్ ఉందన్నమాట. షర్ట్ మోడల్ వస్తుంది, ఇది షర్ట్ లాగా నార్మల్ షర్ట్ లా వస్తుంది. వైట్, ఇది క్రీమ్ షేడ్, వైట్ కూడా కాదు, ప్యూర్ వైట్ కాకుండా ఇది కొంచెం క్రీమ్ షేడ్ లాగా వస్తుంది. చాలా 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 బాగుంది. నేనైతే డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. ఒకవేళ మీరు అబ్బాయిలు చూస్తున్నారంటే కూడా ఇట్లాంటి అవుట్ఫిట్స్ చాలా మంది ఇప్పుడు వేసుకుంటున్నాం కదా, సో కంఫర్ట్ ఉంటుంది. అండ్ సెట్స్ లాగా వచ్చేస్తాయి అనమాట ఇవి. సో మనం క్వాడ్ సెట్స్ లాగా వచ్చేస్తాయి కాబట్టి మనం సపరేట్గా మళ్ళీ బాటమ్ సెట్ చేసుకోవాలి, ఇట్లా ఏమి ఉండదు. అండ్ ఈ బాటమ్ మళ్ళీ వేరే షర్ట్స్ లేకపోతే వేరే టీ షర్ట్స్ మీద పేరప్ చేయొచ్చు. అలాగే ఈ షర్ట్ని కూడా వేరే బాటమ్స్ మీద పేరప్ చేస్తే డిఫరెంట్ లుక్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో మీకు అలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. అండ్ ఇది నేను ఆయన కోసం తీసుకున్నాను, యాక్చువల్లీ నా కోసం తీసుకోలేదు. బట్ మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అని అంటే నార్మల్ మనం కూడా వేసుకోవచ్చు, అందుకే చూపిస్తున్నా. బట్ చాలా బాగుంది కదా, నాకైతే క్వాలిటీ చాలా బాగా నచ్చింది. ఇట్లాంటి మోడల్స్, ఇట్లాంటి క్లాత్ ఏంటంటే మనకి రెగ్యులర్గా యూజ్ చేయడానికి చాలా స్టైలిష్గా ఉంటాయి అండ్ చాలా కంఫర్ట్గా ఉంటాయి. ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నాయి అబ్బాయిలకి కూడా ఇట్లా లూజ్ ప్యాంట్స్ ఇట్లాంటివి. సో అమ్మాయిలు కూడా వేసుకోవచ్చు, కొంచెం సైజ్ కొంచెం తక్కువ తీసుకుంటే మనం కూడా వేసుకోవచ్చు. ఇట్లాంటి క్వాడ్ సెట్స్ చాలా క్యూట్ ఉంటాయి. సో ఇది వైట్ తీసుకున్నా, క్రీమ్ షేడ్ అనమాట, ఇలాగ వచ్చింది. అండ్ నేను సైజ్ ఎక్సెల్ తీసుకున్నాను, ఇది ఆయన కోసం తీసుకున్నా. దీనికి పాకెట్స్ ఇవన్నీ కూడా బాగా వచ్చాయి. సో మీరు ఒకవేళ అబ్బాయిలు చూస్తున్నారంటే కూడా హ్యాపీగా మీరు ఇది కూడా పర్చేస్ చేసుకోవడానికి కింద లింక్ ఇస్తాను. అండ్ దీంట్లో బ్లాక్ కూడా ఉంది, బ్లాక్ కూడా నేను తీసుకున్నాను, బట్ అది ఇంకా రాలేదన్నమాట. సో నేను అది కూడా లింక్ ఇచ్చేస్తాను, మీరు కావాలంటే తీసుకోండి, ఓకేనా. సో అది. అండ్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము. దానికి ఇంకా ఆయన జస్ట్ వచ్చింది కదా, సరే చూపిద్దాం. సేమ్ బ్రాండ్ అనమాట, బాగున్నాయి కదా ఈ బ్రాండ్లో అని చెప్పి ఆయన కూడా తీసుకున్నాను అనమాట నేను. సో మీకు కూడా మెన్స్ వేర్ ఇష్టం ఉంది, మెన్స్ వేర్ కూడా ఎవరికైనా పర్చేస్ చేయాలనుకుంటున్నారంటే మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇది నెక్స్ట్ ఫస్ట్ చూపించాను కదండి, అదే కలర్లో ఇది బాటమ్, కానీ ఈ బాటమ్ కొంచెం ఇట్లా డిఫరెంట్ స్టైల్లో వచ్చింది. కింద ఇట్లాగా వచ్చాయి, దీనికి డిఫరెంట్ స్టైల్లో వచ్చింది అనమాట. ఇది టాప్ వచ్చింది, సేమ్ కలర్ టాప్. దీనికి జాకెట్ వేసుకోవడం ఇట్లాంటివి చేస్తే చాలా చాలా బాగా కనిపిస్తుంది ఇది. సో జస్ట్ ఇట్లా క్రాప్ టాప్ లాగా వచ్చింది అనమాట. సో ఇక్కడ వరకు జస్ట్ ఇది క్రాప్ టాప్ లాగా వచ్చింది. సో ఇది కూడా స్లీవ్లెస్, బట్ నేనైతే దీన్ని ఒక జాకెట్ లాగా ఏదైనా వేసి పే చేద్దాము, కంఫర్ట్గా ఉంటుందని చెప్పి తీసుకున్నాను మెయిన్గా. సో నేను లాస్ట్ టైం పర్చేస్ చేసినప్పుడు ఇట్లాంటివి చాలా ట్రై చేశాను. లైక్ నేను దుబాయ్ వెళ్ళినప్పుడు అప్పుడు ఇలాంటి కలెక్షన్ కోసం చాలా ట్రై చేశాను, బట్ నాకు దొరకలేదు. కొన్ని దొరికాయి, వచ్చిన తర్వాత నాకు అవి కంఫర్ట్ అనిపించలేదు క్లాత్ క్వాలిటీ వల్ల. సో అందుకని నేను మళ్ళీ అవి రిటర్న్ చేసేయడం అలా అయ్యింది. అందుకే ఇవి నాకు బాగా అనిపించి ఓకే జాకెట్తో పేరప్ చేస్తే అట్లా బాగుంటుంది అని అనిపించి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మీకు చూపిద్దాం అనుకున్నా, ఎందుకంటే చాలా మంది టీ షర్ట్స్ గురించి అడుగుతూ ఉంటారు, టీ షర్ట్ ఎక్కడ తీసుకున్నారక్క అని. సో ఇదిగోండి ఇట్లాంటి టీ షర్ట్స్. నాకు ఈ టీ షర్ట్ చాలా 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 బాగా నచ్చింది, క్యూట్గా ఉంది. సో మీతో కూడా షేర్ చేయాలనిపించింది నాకు, అందుకే చేస్తున్నా. సో మీకు నచ్చితే తీసుకోండి, ఈ లింక్ కూడా నేను ఇస్తాను. ఈ బ్రాండ్లోనే తీసుకున్నాను, అందుకే దీంట్లోనే చూపించేస్తున్నాను మీకు. సో అన్ని కలెక్షన్, మెన్స్ వేర్, టీ షర్ట్, క్వాడ్ సెట్స్, డ్రెస్ అన్ని చూపించేసాను మీకు ఈ వీడియోలో. మీకు ఇంట్రెస్ట్ ఏది ఉంటే అది తీసుకోండి. నేను కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, టీ షర్ట్ లింక్ కూడా ఇస్తాను. సో ఈ రోజు అయితే ఈ వీడియో హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నా. కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియో చేశాను, అంటే కొంచెం కలెక్షన్ డిఫరెంట్గా చూపించాను. సో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోవద్దు. లింక్స్ కోసం మీ డిస్క్రిప్షన్ బాక్స్ లో చెక్అవుట్ చేయండి, ఓకేనా. మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై.